వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. సో చాలా మందికి ఉన్నటువంటి అనుమానాలు, ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ఎకనామీ నుంచి ఎలాంటి ప్రశ్నలు రావచ్చు, అసలు ఏం చదవాలి అనేటువంటిది చాలా మందికి అనుమానాలు ఉండొచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ఎకనామీని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి దాని మీద మనం ఆలోచిస్తే, ప్రభుత్వం ప్రస్తుత కాలంలో వ్యవసాయ రంగానికి సంబంధించి బ్లూ ప్రింట్ రిలీజ్ చేస్తుంది. దాంట్లో గ్రోత్ ఎంత జరిగింది, ఎంత అప్పులు తీసుకొచ్చున్నారు, ఏవేవి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి అనేటువంటిది ఫస్ట్ బ్లూ ప్రింట్ లేదా వైట్ పేపర్స్ లేదా శ్వేతపత్రాలు అంటారు. వ్యవసాయ రంగం మీద తీసుకొస్తారు, పారిశ్రామిక రంగం మీద తీసుకొస్తారు, అదేవిధంగా సేవా రంగం మీద తీసుకొస్తారు. వీటిని ఖచ్చితంగా కూడా రానున్నటువంటి ఒక 6 నెలల పాటు ఖచ్చితంగా చదవాల్సినటువంటి అంశం. నెక్స్ట్ ఇయర్ మనకు బడ్జెట్ వచ్చేంత వరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చే బడ్జెట్ కాదు. దాంతో పాటు రేపు గవర్నమెంట్ ఈ నెల 18వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఆ సమావేశాల్లో సర్వేని రిలీజ్ చేస్తారు, బడ్జెట్ని రిలీజ్ చేస్తారు. సో వీటిని చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సర్వేలో వాళ్ళు ఏం చెప్తారో, బడ్జెట్లో ఏ రంగానికి ఎంతెంత అలొకేషన్ చేయాలనుకుంటున్నారో, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో, వీటన్నిటిని కూడా మీరు చదవండి. సరే, ఇప్పుడు దాకా మీరు మనకు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నవరత్నాలు కానీ, వాళ్ళు తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ని చదవాల్సినటువంటి అవసరం లేదు, అడగను కూడా అడగరు. గుర్తుపెట్టుకోవాలి అంశాన్ని మీరు. అదేవిధంగా ప్రస్తుత కాలంలో ఏపీ ఎకనామీలో భాగంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ను కూడా ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి కేంద్రం ఎంత సహాయం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెడుతుంది, ఎంతమంది నుంచి భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లేదా ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ లేదా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేటువంటిది ఏపీ ఎకనామీలో ఖచ్చితంగా కూడా భాగమే. కాబట్టి మీరు ఏమేమి చదవాలి ప్రస్తుతం? గవర్నమెంట్ రిలీజ్ చేసేటువంటి బడ్జెట్, గవర్నమెంట్ రిలీజ్ చేసేటువంటి సర్వే, అదేవిధంగా వైట్ పేపర్స్, అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఇవే ఏపీ ఎకనామీ ప్రస్తుత కాలంలో. ఇక్కడి నుంచి బయటకు పోవడానికి ఉండదు. ఒకవేళ బయటకు పోయి అడిగినా కానీ 1 లేదా 2 బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. సో దానికోసం గతంలో జరిగినటువంటి రామాయణం మొత్తాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రధానంగా సర్వే చదవండి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చదవండి, గవర్నమెంట్ రిలీజ్ చేయబోతున్నటువంటి వైట్ పేపర్స్ కూడా మీరు చదవండి. ఇవన్నీ కానీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే మీరు ఏపీ ఎకనామీలో మంచి నిష్ణాతులు అవుతారు. ప్రస్తుత కాలంలో మీ అంతా కూడా తెలుసు, గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక 5 సంతకాలు చేశారు. 5 సంతకాల్లో ఒకటి వచ్చి మనకు పెన్షన్ల పెంపు మీద. ఎంత పెన్షన్ నుంచి ఎంత పెంచారు, లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఆల్మోస్ట్ 65 లక్షల మంది ఉన్నట్టున్నారు. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఒక నోట్స్ పెట్టుకొని ఇప్పుడే మీరు ఏపీ ఎకనామీకి ఆ కీ పాయింట్స్ అంతా కూడా రోజు వచ్చేటువంటి కీ పాయింట్స్ అంతా రాసేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ పని చేయండి. ఇంకా ఈ రోజు నుంచి మళ్ళీ మీరు ఈ పేపర్లు చదవడం మానేసి ఎవరో ఒక ఆయన ఏపీ ఎకనామీ బుక్ రిలీజ్ చేస్తారేమని చెప్పి కఠోర పక్ష లెవెల్లో చూడాల్సిన అవసరం లేదు. లేదా మీరు ఒక పని చేయండి, ప్రతిరోజు పేపర్ కొనండి, పేపర్ కొని పెట్టండి. ఇది జూన్ నెల అయితే జూన్ నెల పేపర్ పక్కన జూలై అక్కడ పెట్టుకోండి. సో దాంట్లో పేపర్ లైనప్ చేసుకొని ఒక నోట్స్ తయారు చేసుకొని మీరు బాగా చదువుకోండి. చాలా మంచి పద్ధతి ఇది నాకు తెలిసి. సో ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి. ఏపీపీఎస్ గ్రూప్ 2, గ్రూప్ 1 ఇతర ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి చాలా ఉత్తమమైనటువంటి మార్గం ఏపీ ఎకనామీకి సంబంధించినటువంటిది.